గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువగా ఫ్లూ అలాగే విరోచనాల సమస్య ఎక్కువగా కనబడుతోంది. దానికి రీజన్స్ ఏంటి, పిల్లల్లో ఇమ్యూనిటీ పెంపొందించడం ఎలా, వీటన్నింటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు అపోలో హాస్పిటల్ సీనియర్ పీడియాట్రిక్ కన్సల్టెంట్ డాక్టర్ ఎస్విఎస్ శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువగా ఫ్లూ సమస్య చూస్తున్నాం. దానికి రీజన్స్ ఏంటి అంటారు? సో ఫ్లూ అనేది జనరల్గా సీజనల్స్ వస్తుందండి. ఓకే, బట్ నార్మల్గా మన తెలంగాణ వైజ్ తీసుకుంటే సీజనల్ ఫ్లూ ఎప్పుడంటే జూన్ టు అక్టోబర్ సీజన్స్ జనరల్గా వచ్చేది. బట్ ఫర్ ద లాస్ట్ 2 months 2 నెలలు చూస్తుంటే ఈ ఫ్లూ లక్షణాలతో పాటు కొన్ని బ్యాక్టీరియల్ ఫ్లూలు, కొన్ని వైరసెస్ కారణాలు ఉంటాయి, కొన్ని బ్యాక్టీరియల్ కారణాలు ఉంటాయి. ఎక్కువగా మనకు కనపడేది ఇన్ఫ్లుయెంజా. సో వైరసెస్ అండ్ బ్యాక్టీరియాలు కూడా కనిపిస్తున్నాయి. సో అవి ఎక్కువగా చూస్తున్నాం ఫర్ ద లాస్ట్ 2 months నుంచి. వాటిలో చూస్తుంటే స్కార్లెట్ ఫీవర్ అంటారు. అవి స్ట్రెప్టోకోకల్ అనే బ్యాక్టీరియా నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్. వాటి వల్ల థ్రోట్ ఇన్ఫెక్షను, ఓకే, రెడ్ థ్రోట్ అయిపోవడము, తర్వాత కోటెడ్ టంగ్ అంటారు, తర్వాత స్కిన్ పీలింగు, సివియర్ కంప్లీట్ బాడీ అంతా ర్యాష్ వస్తుంది. దాన్ని వైరల్ ఎగ్జాంథమైటిస్ ర్యాష్ అంటారు. అంటే వైరస్ వస్తుంది, సేమ్ అదే వస్తుంది, బ్యాక్టీరియా కూడా అదే వస్తుంది. సో ఆ ర్యాష్ ఒక 2 weeks తర్వాత, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఒక 1 week తర్వాత వాళ్ళు చాలా స్కిన్ పీలింగ్తో వస్తున్నారు ఇక్కడికి. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైరసెస్ మేము చూస్తున్నాం. ఇన్ఫ్లుయెన్జా అండ్ మనం ఎక్కువగా సస్పెక్ట్ చేస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే స్కార్లెట్ ఫీవర్ అని అనుకుంటాం. ఓకే, అంటే నార్మల్ ఫ్లూకి దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటారు? నార్మల్ ఫ్లూలో జనరల్గా జలుబు, దగ్గు, కొరైజా అంటారు. జలుబు, దగ్గు ఉంటుంది, వాళ్ళు సిమ్టమ్స్ వస్తారు. వాళ్ళకి థ్రోట్ పెయిన్ తక్కువ ఉంటుంది, బట్ ఎప్పుడు కోటెడ్ అంత రెడ్ థ్రోట్, అవే టాన్సిల్స్ ఏమి రెడ్గా ఉండడము, బాగా ఇదిగా ఉండడం, సివియర్గా సిక్ అయిపోతున్నారు. బ్యాక్టీరియల్ అయితే వైరల్ వస్తారు. ఒక 4-5 days నుంచి మా పిల్లోడికి జలుబు ఉంటుంది, మా పిల్లోడికి దగ్గు ఉంటుంది. సో దానివల్ల కారణాలు వస్తుంటారు. అండ్ కొంతమందికి ర్యాషెస్ వస్తుంటాయి, కొంతమందికి ర్యాషెస్ రాకుండా ఉంటాయి. ఫీవర్ అసోసియేటెడ్గా వస్తుంటుంది. దీనికి ఏంటంటే హై ఫీవర్స్ వస్తాయి, చాలా హై ఫీవర్స్ వస్తాయి. అండ్ డే 1 నుంచి కూడా ప్రజెంట్ అవ్వచ్చు బ్యాక్టీరియల్ వచ్చే ఇప్పుడు నేను చెప్పే స్కార్లెట్ ఫీవర్స్. ఓకే, అంటే పిల్లలకి ఎక్కువగా యాంటీబయాటిక్స్ ఇవ్వరు జనరల్గా అయితే, బట్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇవ్వచ్చు అంటారు? అంటే ప్రజెంట్ ఈ ఫ్లూ సంబంధించిన విషయంలో ఎప్పుడు యాంటీబయాటిక్స్ అనేది దెర్ ఈజ్ నో రోల్ ఎట్ ఆల్. అసలు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. అవి సెల్ఫ్ లిమిటింగ్ అంటారు. ఆ వైరస్ బాడీలో వీక్ అయిపోతుంది ఆఫ్టర్ 5 days. ఆ తర్వాత ఆటోమేటిక్గా అది మనకి వీక్ అయిపోయినప్పుడు జనరల్గా తను ఇంప్రూవ్ అయిపోతుంది, క్లినికల్గానే బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. అలా కాకుండా ఈ చెప్పాను కదా, ఇప్పుడు వచ్చిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో హై ఫీవరు, కోటెడ్ టగ్ అని అవన్నీ వచ్చినప్పుడు మేము స్కార్లెట్ ఫీవర్ సస్పెక్ట్ చేస్తాం. ఫ్యూచర్లో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల వచ్చేవి. దాన్ని రొమాటిక్ ఫీవర్స్ అవని అంటారు. కొంతమందికి అక్కడి నుంచి ఒక 2 weeks తర్వాత వచ్చే వాటిని కవాసాకి డిసీజ్ అంటారు. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాటిని నిర్మూలించడం కోసం ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ అనేవి డే 2 నుంచి డే 3 నుంచి అనేది కాదు, సస్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ ఈ సంబంధించిన దాంట్లో ఇవ్వాల్సి వస్తుంది. మామూలు ఫ్లూస్లో అసలు అవసరం ఉండదండి యాంటీబయాటిక్స్. ఓకే, నార్మల్గా ఈ ఫ్లూస్ వీటన్నింటికి కూడా పిల్లలు అడాప్ట్ అయిపోతూ ఉంటారు, వాళ్ళ బాడీస్ అడాప్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన కొత్తగా మీరు స్కార్లెట్ ఫీవర్ అని కూడా చెప్పారు కదా, దానికి అడాప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? వీటికి అడాప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండదండి. ఒక జస్ట్ బ్యాక్టీరియల్ అండ్ ప్యాథోజన్ అనమాట. సో మనం ఏంటంటే కొంతమందికి ఒక సీజన్ లాగా వస్తుంది, అట్లా వెళ్ళిపోతుంది. అడాప్ట్ అనేది చాలా తక్కువ ఛాన్స్ దీనికి. అవేంటంటే ఎవ్రీ సీజనల్ ఫ్లూ అంటారు. సో ఎవ్రీ ఇయర్ ఒక మాన్సూన్ పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దానికి ముందు ప్రీ మాన్సూన్ పీరియడ్లో మనం అవి నిర్మూలించడానికి వ్యాక్సిన్స్ అనేవి, సో ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లూ దాన్ని నివారించడానికి ఈ వ్యాక్సిన్స్ కనుగొని. ఓకే, సో కొంతమందిలో తగ్గి వస్తూ ఉంటుంది, తగ్గిపోయినట్టే ఉంటుంది, బట్ మళ్ళీ అటాక్ అవుతూ ఉంటుంది, ఫ్లూ దగ్గుతూ ఉంటారు, బాగా తుమ్ముతూ ఉంటారు. సో వీటన్నింటినీ ఎలా తగ్గించడం ఎలా అంటారు? అంటే ఆ రికరెన్స్ అనేది, ఆ ఫ్లూ రికరెన్స్ అనేది కొంతమందిలో ఉంటుందండి. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు తీసుకుంటే కొంతమంది అడినాయిడ్స్ అని ఉంటాయి, అడినాయిడ్ హైపర్ట్రోఫీ అని ఉంటుంది. ఆ అడినాయిడ్ హైపర్ట్రోఫీ వల్ల grade 1 to grade 5 ఉంటుంది. వాటి వల్ల సో రికరెంట్గా ఫ్లూ రావడము, రికరెంట్గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడము అలా ఉంటుంది. కొంతమందికి టాన్సిల్స్ బాగా ఎన్లార్జ్ అయి ఉంటాయి. సపోజ్ బ్రీత్ తీసుకోవాలనుకున్నప్పుడు టర్బినేట్స్ అంటారు. ఇక్కడ నర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, మిడిల్లో అడినాయిడ్స్ ఉంటాయి, ఇక్కడ టాన్సిల్స్ ఉంటాయి. సో ఎయిర్ ప్యాసేజ్ నార్మల్గా లేకపోతే ఇక్కడ బ్లాక్ అవుతుంది, అడినాయిడ్స్లో బ్లాక్ అవుతుంది, ఇక్కడ థ్రోట్లో బ్లాక్ అవుతుంది. సో దానివల్ల
చాలా దానికి స్నోరింగ్, మౌత్ బ్రీతింగ్ అంటారు, గురక, నోరు తెచ్చి నిద్రపోవడము, మా బాబు సరిగ్గా నిద్రపోవట్లేదు, గురక సౌండ్, నోరు తెచ్చి సొంగ వస్తుంది అంటుంటారు, అవన్నీ చెప్తూ ఉంటారు. అవి వాటి వల్ల ఎక్కువగా ఇవి జనరల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఏజ్ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది డాక్టర్? అంటే 4 ఇయర్స్కి అడినాయిడ్స్ డెవలప్ అవుతాయండి. అబవ్ 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 9 ఇయర్స్ అబవ్ ఏజ్ పెరిగే కొద్ది అవి రీగ్రెట్ తగ్గిపోతాయి సైజెస్. బట్ అప్పటి వరకు వాళ్ళకి ఈ అడినాయిడ్స్ ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రికరెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్, స్కూల్ యాబ్సెంటిజం అంటారు, అంటే స్కూల్లో నిద్రపోవడము, వాళ్ళు బాగా ఎక్కువగా తుమ్ములు, దగ్గు, ఫ్రీక్వెంట్గా మమ్మల్ని కన్సల్ట్ అవ్వడము. సో యాంటీబయాటిక్స్ అడుగుతూ ఉంటారు, వాళ్ళే అడుగుతుంటారు, సార్ తగ్గట్లేదు, మీరు యాంటీబయాటిక్స్ ఇస్తేనే మాకు తగ్గుతుందని. సో రికరెంట్ యాంటీబయాటిక్స్ యూస్ చేయడము దానివల్ల సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని ఎంత ఎర్లీగా మనం ప్రివెంట్ చేసుకొని తెలుసుకోగలిగితే దానికి స్టిరాయిడ్ నేసల్ స్ప్రే ఉంటుంది, గ్రేడ్ 2 to grade 4 అనమాట, గ్రేడ్ 3 to grade 4. సో గ్రేడ్ 5కి సర్జరీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అది ఈఎన్టీ సర్జన్స్కి ఒకసారి మీట్ అయితే వాళ్ళు ఎఫ్ఎల్పి స్కోపీ చేస్తారు, దాన్ని బట్టి గ్రేడింగ్ ఇస్తారు. గ్రేడింగ్ బట్టి తన కండిషన్స్ బట్టి, తనకి ఫ్రీక్వెంట్గా మంత్లీ వస్తుందా, 15 డేస్కి ఒకసారి వస్తుందా, తన వెయిట్, న్యూట్రిషన్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, డెవలప్, సో ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి సర్జరీకి వెళ్తారు. లేదంటే మేమే స్టిరాయిడ్ నేసల్ స్ప్రే అంటాము, అది కానీ వాడుతూ ఉంటే ఆ సైజ్ రిగ్రెట్ అయ్యి తన బ్రీతింగ్కి బాగుంటుంది. ఈ రికరెన్స్, ఈ వచ్చే ఫ్లూ లక్షణాలు వచ్చేవి బాగా తగ్గుతూ ఉంటాయి. ఓకే, దీన్ని ప్రివెంట్ చేయడం ఎలా అంటారు? అంటే ప్రివెన్షన్ అంటే ఎప్పుడు ఆల్వేస్ ఒకటే అండి. సో అందుకనే వ్యాక్సిన్స్ అనేవి ఉంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో వ్యాక్సిన్స్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. 6 months to 5 years లోపు ఫ్లూ వ్యాక్సిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో 6 monthsకి ఒకటి, 7 monthsకి ఒకటి. ఏ ఫ్లూ వ్యాక్సిన్ అయినా 6 months to 5 years కంపల్సరీ 2 వ్యాక్సిన్ తర్వాత ఇయర్లీ వన్స్. బట్ అకార్డింగ్ టు ఐఏపీ తీసుకుంటే 8 years వరకు, మనం 8 years వరకు 2 doses 1 month అపార్ట్, 4 weeks అపార్ట్ కంపల్సరీ ఇవ్వాలి. సో కిల్డ్ వైరస్ ఉంటుంది, లైవ్ అటెన్యూటెడ్ వైరస్ ఉంటాయి. సో కిల్డ్ వైరస్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తే, లైవ్ అటెన్యూటెడ్ అంటే more than 2 years, less than 2 years వాళ్ళకి లైవ్ వ్యాక్సిన్స్, అవి నేసల్ స్ప్రే అంటారు లైవ్, అవి ఇవ్వము. more than 2 years, less than 16 హెల్తీ చిల్డ్రన్స్ ఉంటారు, వాళ్ళకి ఏమి ఈ ఆస్తమా కైండ్ ఆఫ్ థింగ్స్, ఆ తర్వాత అడినాయిడ్ హైపర్ట్రోఫీ అని రికరెంట్గా వాళ్ళు ఇది స్ప్రేస్ వాడుతూ ఉంటారు, పఫ్స్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి, తర్వాత ఇమ్యూనో డెఫిషియన్సీ, క్యాన్సర్ పేషెంట్స్ చిన్నపిల్లల్లో, ఈ ఉన్న వాళ్ళందరికీ మేము ఇవ్వం ప్రెగ్నెన్సీ వాళ్ళకి. సో నేసల్ స్ప్రే అనమాట. మామూలుగా కిల్డ్, క్వాడ్రివాలెంట్ అంటారు. సో అవి బాగా యూస్ఫుల్, కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇంట్లో ఆల్రెడీ చాలామంది మెడిసిన్స్ స్టోర్ చేసి పెట్టుకొని ఉంటారు, పిల్లలకి ఇలాంటివి వచ్చినప్పుడు టక్కున వేయడానికి అని. అలాంటి మెడిసిన్స్ యూస్ చేయొచ్చా? అంటే వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ ఏదైనా ఫీవర్ రాగానో, ఫ్లూ రాగానో వెంటనే మెడిసిన్ తీసి వేయొచ్చు అంటారా? అంటే వెంటనే మెడిసిన్స్ పిల్లల్లో అదే, అంటే డైరెక్ట్గా మీరు మెడిసిన్స్ అనేది డైరెక్ట్గా వేయకూడదండి. ఎందుకు అంటే వాళ్ళల్లో ఇంతకుముందు వాడాము, ఇది వాడుతూ దానికి తగ్గట్టు అట్లా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి దగ్గు, జలుబు ఎలా ఉంటుంది, అది పొడి దగ్గ, ఓకే, ఫ్లమ్ వస్తుందా, తర్వాత కాఫ్, కోల్డ్ ఎప్పుడు వస్తుంది, కోల్డ్ ఉందా లేదా, కంటిన్యూస్గా స్నీజింగ్ ఉందా, సో ఫీవర్ ఉందా, హై ఫీవర్ వస్తుందా. సో డాక్టర్ని సంప్రదించే మెడిసిన్స్ ఇవ్వాలి, కానీ డాక్టర్ సంప్రదించకుండా మెడిసిన్స్ ఇచ్చి దానివల్ల కాంప్లికేషన్సే చాలా ఎక్కువ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. చాలామంది అలా వాడి వస్తున్నారు మా దగ్గరికి. సో దానివల్ల అదే. ఓకే డాక్టర్ గారు, కాల్ కూడా రెడీగా ఉందండి హైదరాబాద్ నుంచి. రాజేష్ గారు, హలో. హలో రాజేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రాజేష్ అండి, ప్రగతి నగర్ నుంచి మాట్లాడుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్, చెప్పండి. మా బాబు వయసు 4 years అండి. ఓకే. మా బాబుకి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే 2022 డిసెంబర్లో సివియర్ గా దగ్గొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసామండి. సో వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్స్, అది ఫ్లూ అని చెప్పారు. మళ్ళీ సేమ్ దిస్ ఇయర్ కూడా 2023 డిసెంబర్లో సేమ్ అలానే దగ్గు వస్తుంది. అండ్ ఆ దగ్గు 1 month కంటిన్యూషన్ గా వస్తుందండి. ఓకే. లాస్ట్ ఇయర్ ఫీవర్ వచ్చింది, ఇప్పుడు ఫీవర్ రావటం లేదు. అండ్ ఓన్లీ నైట్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది దగ్గు. ఓకే. సో ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ అడ్మిట్ అయ్యారు అంటున్నారు కదా. సో అప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఎన్నిసార్లు వస్తుందండి? మంత్లీ వస్తుందా, 2 months వస్తుందా, 3 monthsకి ఒకసారి వస్తుందా కాఫ్, లేదంటే అప్పుడు వచ్చి మధ్యలో 6 months తర్వాత, లేదా ఇప్పుడే రావడం అంటున్నారా? కాల్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుందండి. ఓకే. సో అంటే దానికి ఏంటంటే ఒకసారి అడ్మిట్ అయితే ఫ్లూ అనేది అందుకనే వెరీ బ్యాడ్ వైరసెస్, అది దట్స్ ఏంటంటే మేము వీఆర్ సీయింగ్ వెంటిలేటర్ కేసెస్ కూడా చూసాము. సో లాట్ ఆఫ్ హెచ్ఎఫ్ఎన్సీ అంటారు, అవి పెడితే కానీ రిమూవ్ అయ్యే కదా. నెక్స్ట్ వెంటిలేటర్ కేసెస్, అందుకనే వ్యాక్సిన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాం. సో వ్యాక్సిన్స్ అనేది మిస్ చేయకూడదు.
తన కండిషన్ ఏంటంటే అప్పుడు అడ్మిట్ అయ్యారన్నారు, ఆ తర్వాత కూడా రికరెంట్గా కాఫ్ వస్తుంది అంటున్నారు. సో అందుకని ఒకసారి కంప్లీట్గా నేను చెప్పాను కదా, వర్కప్ చేసుకోవాలి, ప్రాపర్గా వ్యాక్సినేషన్ ఇస్తున్నారా లేదా, తర్వాత తన న్యూట్రిషన్ ఎలా ఉంది, తర్వాత రికరెంట్గా తనకి ఆ అలర్జీస్ హిస్టరీ తీసుకోవాలి. సో అలర్జీస్ హిస్టరీ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అలర్జీ ఉందా, లేకపోతే ఎప్పుడు వస్తుంది, 15 డేస్కి ఒకసారి వస్తుందా, మంత్లీ ఒకసారి వస్తున్నారు, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఎన్నిసార్లు వెళ్తున్నారు, ఎన్నిసార్లు కాఫ్ కోల్డ్కి మీరు నెబులేషన్స్ పెట్టి, చాలా నెబులేషన్స్ కూడా అడ్వైస్ చేస్తున్నారు. ఆ బేస్ మీద సో వాళ్ళు ఆస్మా క్రైటీరియా కూడా అంటారు. బట్ ఆస్మా అనేది వర్డ్ యూజ్ చేయము, వీజ్ అనేది వర్డ్ యూజ్ చేస్తాం. అప్ టు 5 ఇయర్స్ తర్వాత ఆస్మా అనేది వర్డ్ యూజ్ చేస్తాము. ఆ క్రైటీరియాని బట్టి కూడా మేము పఫ్స్ అనేవి ఇస్తాం. సో ప్రివెన్షన్ అనమాట. సో అవి స్టిరాయిడ్ పఫ్స్ ఇస్తే దట్ విల్ బి కొంచెం బెనిఫిషియల్. అవి ఖచ్చితంగా డాక్టర్తో సంప్రదిస్తూ వాళ్ళతో ఫాలోఅప్లో ఉంటూ తీసుకుంటూ ఉంటే ఇవి చాలా తగ్గుతాయి. ఓకే డాక్టర్, అంటే జనరల్గా పిల్లలు అంటే దే ఆర్ వెరీ ప్రోన్ టు వైరసెస్ అండ్ ఇలాంటి బ్యాక్టీరియా కదా. సో అలాంటప్పుడు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడానికి, వాళ్ళ ఇమ్యూనిటీని పెంచడానికి ఎలాంటి ఉన్నాయంటారు? అంటే జనరల్గా ఇమ్యూనిటీ అనేది 2 టైప్స్ అండి. ఒకటి అడాప్టివ్ ఇమ్యూనిటీ అండ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు. సో అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే మనకి వ్యాక్సిన్స్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్. అందుకని వ్యాక్సిన్స్ ఎప్పుడు ఏ వ్యాక్సిన్స్ అనేది మిస్ చేయకూడదు. అప్ టు 5 ఇయర్స్ కంప్లీట్ వ్యాక్సిన్స్ ఇస్తూ ఉండాలి, ఎక్కడ ఒక్కటి కూడా మిస్ చేయకూడదు. నెక్స్ట్ ఇన్నేట్ ఇమ్యూనిటీలో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి న్యూట్రిషను అండ్ లైఫ్ స్టైల్ అంటారు. సో లైఫ్ స్టైల్ అన్నమాట. సో న్యూట్రిషన్ లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, సపోజ్ చిన్న బేబీని తీసుకోండి, చిల్డ్రన్ అంటారు. సో వాళ్ళ ఎదుగుదల ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ వాళ్ళకి ఫుడ్ నుంచి వాళ్ళ డైటు, ఫుడ్డు, ఆ తర్వాత ఎంతంటే దాన్ని ఎట్లా చెప్తారంటే 3 మీల్స్, ఓకే, 2 స్నాక్స్ అండ్ 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజు. ఇప్పుడు కొత్తగా స్క్రీన్ టైం అందరికి వచ్చేసింది కాబట్టి 1 అవర్ స్లీప్, 1 అవర్ స్క్రీన్ టైము, 1 అవర్ అండ్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్. దాన్నే 321118 ఇది ఫోన్ నెంబర్లా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది, పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్ అప్పుడు చూసుకుంటే మేము నా దగ్గరికి వస్తే మా గ్రోత్ అండ్ చూస్తాం. ఆ ఏజ్కి తగ్గట్టు హైట్ ఉన్నాడు, ఆ ఏజ్కి తగ్గట్టు వెయిట్ ఉన్నాడు. సో మీ గ్రోత్ చార్ట్స్ మానిటర్ చేస్తాం, ఎవ్రీ టైం గ్రోత్ చార్ట్స్ ప్లాట్ చేస్తాం. ఎస్, తన గ్రోత్ ప్రాపర్గా ఉంది, ఈ ప్రాపర్ ఫుడ్ సరిపోతుంది, లేదంటే మేము వీ విల్ గివ్ హౌ టు గివ్ ద ప్రాపర్ న్యూట్రిషన్, ఫ్యాట్స్ ఎంత ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి, ప్రోటీన్స్ ఎంత ఉండాలి, ఇవి అన్నీ ఎట్లా ఇస్తాము, ఎలా తీసుకుంటున్నాం, దాన్ని బట్టి బేస్ చేసి తీసుకుంటాం. థర్డ్ లాస్ట్ ఇది అదే న్యూట్రిషన్, అది కూడా చెప్పాను. సో లైఫ్ స్టైలు, న్యూట్రిషను అండ్ వ్యాక్సిన్స్, ఇవి 3 ప్రాపర్గా ఉంటేనే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇమ్యూనిటీ డెవలప్ అవ్వకుండా డైరెక్ట్గా వచ్చేసి మాకు ఇమ్యూనిటీ డెవలప్ అవ్వట్లేదు, మాకు అసలు బాబు సడన్గా వచ్చేసి కొన్ని మందులు ఇవ్వండి అది ఇంప్రూవ్ అవుతుందని అడుగుతున్నారు. సో ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే ప్రాపర్ ఇమ్యూనిటీ అన్నట్టు. ఓకే డాక్టర్, ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువగా డయేరియా బారిన కూడా పడుతున్నారు కదా, రీజన్స్ ఏంటి అంటారు డయేరియా రావడానికి? సో డయేరియా రావడానికి ఎక్కువగా ఇప్పుడు చిన్నపిల్లల నుంచి తీసుకుంటే, సో ఒకటి తీసుకుంటే రోటా వైరస్ డయేరియా. సో వైరసెస్ కాజెస్ ఉంటాయి, బ్యాక్టీరియల్ కాజెస్ ఉంటాయండి. సో వైరసెస్ తీసుకుంటే మోస్ట్ కామన్ మనకి 6 మంత్స్ లోపు వచ్చేవాళ్ళు, 6 మంత్స్ తర్వాత ఉంటుంది రోటా వైరస్. అందుకనే 6 మంత్స్ నుంచి లోపు మనకి 3 డోసెస్ ఆఫ్ రోటా వైరసెస్ కంపల్సరీ తీసుకోవాల్సి. అప్పుడు 90% ప్రొటెక్షన్ ఉంటుంది రోటా వైరస్. దానివల్ల చాలా డెత్స్ కూడా అయినాయి. సో అందుకని రోటా వైరస్ ఇది కంపల్సరీ తీసుకోవాలి వ్యాక్సినేషన్. సో గవర్నమెంట్లో అయితే 9th వీక్ అండ్ 14th వీక్ ఇస్తారు, 10th అండ్ 14th వీక్ ఇస్తారు. మన దాంట్లో అయితే 3 డోసెస్, ఐఏపీ ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ 3 డోసెస్ ఇస్తారు. అది డిసీజ్ మిటికేషన్ అంటారు, అంటే వ్యాధి నిరోధక. ఇదైతే కంప్లీట్ డిసీజ్ ఎరాడికేషన్ అంటారు. సో 3 డోసెస్ తీసుకుంటే ఆల్మోస్ట్ 90% ప్రొటెక్షన్ ఉంటుంది మీకు. అది వైరసెస్. బ్యాక్టీరియాలు తీసుకుంటే మీకు ఇప్పుడు డిసెంట్రీ అంటారు కదా, రక్త విరోచనాలు అంటారు, బ్లడ్ పడుతుంది అంటారు. సో షిగెల్లా అంటారు. తర్వాత టైఫాయిడ్ ఇస్తే సాల్మొనెల్లా అంటారు. సో విబ్రియో కలరా అంటారు కదా, విబ్రియో కలరా అంటే కొన్ని ప్రోటోజోవాస్ కూడా ఉంటాయి, ఎర్సీనియా ఉంటుంది, చాలా రకాల బ్యాక్టీరియాస్, వైరసెస్ ఉంటాయి. మోస్ట్ మనకి ఏది ప్రివెంటబుల్గా ఏది మనం ట్రీట్ చేసుకోగలం అంటే వ్యాక్సిన్స్ ద్వారా ఇవి అండ్ అదర్ వ్యాక్సిన్స్ కూడా, హెపటైటిస్ ఏ, టైఫాయిడ్ వ్యాక్సిన్స్. సో ఉన్న వ్యాక్సిన్స్ అని అందుకని ఎవ్రీథింగ్ కవర్ అయితే మీకు చాలా ప్రొటెక్టివ్ ఉంటుంది, లైఫ్ థ్రెటనింగ్ ఉండదు. యూ కెన్ అడ్మిట్ ఫైనల్గా, వీ విల్ ట్రీట్, బట్ లైఫ్ థ్రెటనింగ్ చాలా తక్కువ. ఓకే, ఈ డయేరియాలో లక్షణాలు ఎలా ఉంటాయంటారు డాక్టర్? డయేరియా లక్షణాలు అంటే ఒకటి, ఫస్ట్ వాళ్ళు వచ్చి డయేరియా అంటేనే 3 to 4 టైమ్స్ ఒక 24 అవర్స్లో నీళ్ల విరోచనాలు అంటారు. అంతేగాని జస్ట్ ఊరికే ఒక సపోజ్ 4 to 5 టైమ్స్ కొంచెం పేస్టీ స్టూల్స్ అంటారు, అట్లా వెళ్తే దాన్ని ఈవెన్ చిన్న బేబీ 6 మంత్స్ అప్ టు 6 మంత్స్ బేబీస్ 6 to 8 టైమ్స్ కూడా వెళ్తారు పేస్టీ.
అవి మనం డయేరియా అనడానికి లేదు. కంప్లీట్ వాటరీ స్టూల్స్ ఉంటేనే అది 3 to 4 24 hours ఉంటేనే డయేరియా అంటాం మనం. ఓకే. సో ఈ డయేరియాకి రీజన్స్ అని ఇందాక చెప్పాను. సో ఎక్కువ కారణాలు. ఓకే, అంటే ఇందాక మీరు చెప్పినట్లుగా వాటరీ స్టూల్స్ ఉంటేనే దాన్ని డయేరియా కింద పరిగణించాలి అని అంటారు. బట్ కొంతమంది పిల్లలు ఏంటి అంటే తిన్న వెంటనే కూడా వెళ్తూ ఉంటారు కదా, దాన్ని కూడా డయేరియా లాగా చూడొచ్చు అంటారా? అంటే తిన్న వెంటనే వెళ్తే అదే కన్సిస్టెన్సీ, అది కూడా కన్సిస్టెన్సీ. సపోజ్ సాలిడ్గా ఉందనుకోండి పేస్ట్రీ స్టూల్స్ అన్నప్పుడు ఖచ్చితంగా అది పరిగణన తీసుకోవడానికి ఉండదు. కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనం ఎవాల్యుయేట్ చేసి మీరు వస్తే మేము విల్ ప్రాపర్లీ ఎవాల్యుయేట్ వై ఈజ్ పాసింగ్ లైక్ దట్, అంటే ఎందుకు అలా వెళ్తున్నాడు అనే దానికి రీజన్స్ కనుక్కొని స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఎక్కువగా ఈ వాటిల్లో మామూలుగా అవే తగ్గిపోతాయి, హోమ్ రెమెడీస్ ఎక్కువ ఉంటాయి అంతేగాని మ్యాక్సిమం మెడికేషన్స్ ఏముండవు జనరల్గా అంటే. సో అదే తగ్గిపోతుంది జనరల్. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డయేరియా వచ్చినప్పుడు పిల్లలు నీరసంగా అయిపోతున్నారని స్టోర్కి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ అని చెప్పి తెచ్చుకుంటారు కదా, అది ఎంతవరకు హెల్దీ అంటారు? అది కాకుండా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయంటారా? ఓకే అండి. సో మామూలుగా డయేరియా ట్రీట్మెంటే మనకి స్టార్టింగ్ విత్ ఓఆర్ఎస్ అంటారు, వాటర్ అండ్ ఓఆర్ఎస్. సో ఈ ఓఆర్ఎస్ అంటే ఓరల్ డిహైడ్రేషన్ సొల్యూషన్. అవి ఏంటంటే హోమ్ మేడ్ ఓఆర్ఎస్ అని ఉంటుంది. సపోజ్ అందరూ కొనుక్కోలేరు కాబట్టి దాన్ని హోమ్ మేడ్ ఓఆర్ఎస్ వీ కెన్ మేడ్ ఇట్. ఎట్లా చేస్తారంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు, ఒక జస్ట్ ఇది కుప్పిడి అంటారు, ఇంత షుగర్ అంటారు, జస్ట్ ఇంత చేతికి ఎంత వస్తుంది. ఐడియల్గా అంటే ఇవి రేఖలు అంటారు కదా, సో లైన్స్, ఆ పామార్ లైన్స్ మిడిల్లో ఎంతవరకు పడుతుందో షుగర్ అంతవరకు తీసుకోవాలి. సో అది అండ్ 1 glass ఆఫ్ వాటర్, అది 200 ml లాగా ఉంటుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫర్ హోమ్ మేడ్ ఓఆర్ఎస్. యూ కెన్ మిక్స్ ఇట్ అండ్ అది తీసుకోవచ్చు. సెకండ్, జనరల్గా మీరు అన్నట్టు షాప్లోకి వెళ్ళి ఓఆర్ఎస్ఎల్ తీసుకుంటే ఓఆర్ఎస్ఎల్ అనేవి ఇవి షాప్లో ఉండేవి మనకు దొరికేవి టెట్రాప్యాక్స్ అనేవి ప్రాపర్ ఓఆర్ఎస్ఎస్ కాదండి. అవి వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు, ఇవి డయేరియాలో యూస్ చేయకూడదు అనేది క్లియర్గా కింద మెన్షన్ చేసి ఉంటారు. అవి నాట్ ఓఆర్ఎస్ అని కూడా మెన్షన్ చేస్తున్నారు ఈ మధ్య. సో ఎందుకంటే అవి ఓఆర్ఎస్ షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఉండే లవణాలు సోడియం పొటాషియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. జనరల్గా వెళ్ళి పిల్లలకి నాకు లూజ్ మోషన్స్ వస్తున్నాయని తీసుకొచ్చి అవి తాగిచ్చేస్తున్నారు. దానివల్ల చాలా చాలా సీరియస్ కాంప్లికేషన్స్ కూడా మేము చూస్తున్నాం. వచ్చినప్పటికీ హై సోడియం, ఇంకా ఎక్కువగా డీహైడ్రేట్ అయిపోయింది. ఎందుకంటే షుగర్ ఎక్కువ అవడం ఆస్మాటిక్ డయాలసిస్ అంటారు, ఇంకా ఎక్కువగా లూజ్ మోషన్స్ వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని WHO ఫార్ములా ఉండే ఓఆర్ఎస్ శాషెట్స్ని తీసుకొని ఎగ్జాక్ట్లీ 200 ml స్మాల్ శాషెట్ అయితే, పెద్ద శాషెట్ అయితే 1 liter వాటర్లో కలిపి సిప్స్గా ఇస్తూ ఉండాలి. వీ షుడ్ నాట్ ఫోర్స్ హిమ్, అంటే డైరెక్ట్గా ఫోర్స్ చేసి 200 ml తాగడం, సిప్స్గా ఇస్తూ ఉండాలి. ఓకే, కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. విజయ్ కుమార్ గారు, హలో. విజయ్ కుమార్ గారు, హలో చెప్పండి విజయ్ కుమార్ గారు, చెప్పండి. జ్వరం తగ్గిందండి 2 రోజులు బాబుకి. గొంతు నొప్పి అందండి ఫస్ట్. ఓకే అండి. తర్వాత అండి చూసిగా ఏంటి టాబ్లెట్లు ఇచ్చారు, బాగా ఈ వాంతులు అవుతున్నాయండి, పచ్చగా వాంతులు. ఓకే అండి. వాంతులు అవుతున్నాయండి, ర్యాషెస్ లాగా వచ్చినాయండి బాడీ మీద మొత్తం. అవునండి. జ్వరం అయితే కొంచెం లేదండి ఇప్పుడు ర్యాషెస్ డెవలప్ అయినాయి. ర్యాషెస్ అన్నది 2 రోజులే వాంతులు అయ్యాయండి పచ్చగా. ఇప్పుడు తగ్గినాయండి వాంతులు? వాంతులు తగ్గినాయండి అవి. ఓకే అండి. ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి. ఇందాకే మేము చెప్పాను వాటి గురించి. కొన్ని బ్యాక్టీరియల్ వైరసే కదమ్మా అది, కొన్ని ర్యాషెస్ వచ్చి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇలా స్కార్లెట్ ఫీవర్ లాగా ఉంటున్నాయి కొన్ని బ్యాక్టీరియల్ కండిషన్స్. ఖచ్చితంగా యాంటీబయాటిక్ వాడుకోవాల్సి వస్తుంది ఒకసారి డాక్టర్తో కన్సల్ట్ అయ్యి. వాటిల్లో కూడా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ కూడా అవుతున్నాయండి, అసోసియేటెడ్గా ఉంటున్నాయి వాటికి. మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ర్యాషెస్కి నార్మల్గా బాడీ లోషన్స్ అంటారు, సో ర్యాషెస్ తగ్గించడానికి సో మాయిశ్చరైజర్ లోషన్స్ వాడుకుంటూ తర్వాత జనరల్గా తీసుకోండి. ఓకే డాక్టర్, పిల్లల్లో ఈ ఫ్లూ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే విరేచనాలు రావడానికి రీజన్స్ ఏంటి అన్నవి కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. స్టే ట్యూన్డ్.